టాప్ 5 జీటీఏ 5 లాంటి గేమ్స్ అది సేమ్ జీటీ 5 లాగే ఉంటుంది. నాదే గ్యారెంటీ. సో నెంబర్ 1లో వస్తుంది గ్రాండ్ క్రిమినల్ ఆన్లైన్. సో ఇది ఒక ఓపెన్ వరల్డ్ గేమ్. అది సేమ్ జీటీ 5 లాగే ఉంటుంది. సో దాని గ్రాఫిక్స్ మీరే చూడొచ్చు ఇట్లే. సో ఈ గేమ్లో మీరు ఇల్లు బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు, అందులో ఉండొచ్చు. సో మెనీ మోర్ థింగ్స్ ఉంటుంది. ఇది వేరే మల్టీప్లేయర్ గేమ్. సో మీరు మీ ఫ్రెండ్స్ ఆరామ్గా ఆడుకోవచ్చు. సో ఇంకా మాట్లాడదాం అంటే ఇంకెవరైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా గేమ్ గురించి అయితే మాట్లాడితే ఈ గేమ్ వచ్చి 1.4 GB, మళ్ళీ 10 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పోయి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇవి కొన్ని గేమ్ ఫొటోస్. సో టాప్ 4లో వస్తుంది మ్యాడ్ అవుట్ 2. సో ఇదొక ఓపెన్ వరల్డ్ గేమ్ జీటీ 5 లాగే, కానీ ఇది మొబైల్లో ఆడేది. సో ఈ గేమ్ గ్రాఫిక్స్ మీరు చూడొచ్చు. సో కానీ ఈ గేమ్ ఆడాలంటే ఒక 4 GB ప్లస్ ఉండాలి ర్యామ్, లేకపోతే కొంచెం ల్యాగ్ అవుతుంది. సో ఇది అంటే ఆల్మోస్ట్ జీటీ 5 లాగే, అంటే దాంట్లో ఏవేవి ఉన్నాయో ఇందులో కూడా అంతే ఉంది. అంటే అన్నీ ఏవే స్పెసిఫికేషన్స్ అన్నీ ఒక్కొక్క పిన్ టు పిన్ అదేలాగా తీశారు, అంటే అదేలాగా గేమ్ తయారు చేశారు. సో ఇంకా గేమ్ గురించి అయితే మాట్లాడితే ఇది వచ్చి ఆల్మోస్ట్ 1 GB, మళ్ళీ దీనిపైన 50 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ ఉంది. కానీ ఇది 18+ రిలేటెడ్ అన్నారు, కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ గేమ్ రేటింగ్ గురించి మాట్లాడితే 4.4 స్టార్ రేటింగ్ ఉంది. అంటే మీకు తెలిసి ఉంటుంది 4.4 స్టార్ అంటే మరి ఎంత అని. సో ఇంత మంచి రేటింగ్ ఉందంటే మీరు ఆడచ్చు. సో డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో టాప్ 3లో వస్తుంది వెగాస్ క్రైమ్ సిమ్యులేటర్. సో ఇదొక ఓపెన్ వరల్డ్ గేమ్. మేము ఫస్ట్ మాట్లాడుకున్నట్లే మీరు ఎప్పుడైనా ఆడింటారు జీటీఏ వైస్ సిటీని, అంటే సైబర్లో డబ్బులు కట్టి. సో ఈ గేమ్ ఆ గేమ్ ఒకేలా సిమిలర్ ఉంటుంది, కానీ కంపెనీస్ వేరు, తయారు చేసిన కంపెనీ వేరు, డెవలపర్స్ వేరు. సో కానీ గేమ్ గ్రాఫిక్స్ మీరు చూడొచ్చు ఎలా ఉందని. సో ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మీకు అంటే ప్రతి ఒక్క టైప్ వెహికల్స్ ఉంటాయి, ఇల్లులు ఉంటాయి, మళ్ళీ షాప్స్ కూడా ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ ఉంటే డౌన్లోడ్ చేసుకోండి, కానీ ఒక లైక్ కొట్టండి. ఇక గేమ్ గురించి మాట్లాడితే ఇది 112 MB స్టోరేజ్, మళ్ళీ 4.1 స్టార్ రేటింగ్ ఉంది. యాజ్ యూజువల్ మీరు చూడొచ్చు. సో ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్నీ 4 స్టార్ రేటింగ్ ఎక్కువ ఉందంటే అదొక మంచి గేమ్, అందరు ఆడారు, అందరికీ నచ్చిందని. సో మీకు కూడా నచ్చచ్చు, డౌన్లోడ్ చేసుకోండి. సో టాప్ 2లో వస్తుంది ఎక్స్ సర్వైవ్. సో ఇదొక ఓపెన్ వరల్డ్ గేమ్, అయినా కూడా మిగతా గేమ్ కన్నా ఈ గేమ్ కొంచెం అంటే నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే దీని గ్రాఫిక్స్ ఫస్ట్ అంటే కొంచెం బాగుంటుంది. దీంట్లో ఫ్యూచరిస్టిక్ గాడీలు ఉంటాయి. సో ఇందులో అడిషనల్ ఏమంటే మీరు ఇల్లులు కట్టుకోవచ్చు. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా గేమ్ గురించి మాట్లాడితే ఇది 173 MB. ఇంకా ఈ గేమ్ రివ్యూస్ మళ్ళీ రేటింగ్ గురించి మాట్లాడితే ఇది 4.3 స్టార్ రేటింగ్ ఉంది. సో మీకు తెలుసు, ఒకవేళ డౌన్లోడ్ చేసుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది.
సో టాప్ 1లో వస్తుంది మైన్క్రాఫ్ట్. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన గేమే, అంటే కొంతమందికి తప్ప. ఇది ఒక ఓపెన్ వరల్డ్ గేమ్. ఇందులో మీకు చేయలేదంటూ ఏమీ లేదు. సో అందుకే ఇది టాప్ 1లో ఉంది. కానీ ఇది అంటే ప్లేస్టోర్లో పెయిడ్ గేమ్. ఒకవేళ మీరు ఫ్రీ డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద లింక్ ఇచ్చా, పోయి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా. సో ఇంకా గేమ్ గ్రాఫిక్స్ గురించి మాట్లాడితే మీకు అంత పెద్ద ఫోన్ ఏం అక్కర్లేదు, 2-3 GB ర్యామ్ ఉన్నా సరిపోతుంది. ఇంకా ఈ గేమ్ గురించి అయితే మాట్లాడితే ఈ గేమ్ నా పర్సనల్ ఫేవరెట్ కూడా. సో మీకు ఆ గేమ్ నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ గేమ్ వచ్చేసి 4.6 స్టార్ రేటింగ్ ఉంది. 49 రూపీస్ ప్లే స్టోర్లో. ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోండి.